భూమి మీద ఉన్న స్వప్న చిరంజీవుల్లో ఒకరు అశ్వత్థామ. మహాభారత ఇతిహాసంలో ఆయన పాత్ర అద్భుతం. వీరుడు, సూర్యుడు, పుట్టుకతో వరాన్ని పొందిన ధీరుడు. అయితే ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. ఇందులో స్టోరీ మొత్తం అశ్వత్థామ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించారు. కలిపురుషుణ్ణి ఎదుర్కొనేందుకు, లోకాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు అశ్వత్థామ. కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడు. కృప సంతానం ఈయన. పుట్టే సమయంలో అంతరిలా ఏడవకుండా గుర్రంలా సకిలించినందుకు ఈ పేరు పెట్టారని కథ. అశ్వత్థామ శివుడి వరప్రసాదం. పుట్టుకతోనే అతని నుదుటిపై ఓ మణితో జన్మించాడు. అది అతనికి మృత్యువుతో సహా అన్ని రకాల బాధల నుంచి రక్షణనిస్తుంది. అలా ద్రోణాపుత్రుడు చిరంజీవయ్యారు. అశ్వత్థామ తండ్రి శిక్షణలో కౌరవ పాండవులతో పాటే విద్య నేర్చుకున్నాడు. అర్జునుడికి సాటొచ్చే వీలుకాడిగా రాటు తేలాడు. అర్జునుడితో పాటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని సాధించాడు. అయితే ఇతనిది దూకుడు స్వభావం. అస్త్ర ప్రయోగం అవసరమైతే తప్ప చేయకూడదన్న తండ్రి మాటను అశ్వత్థామ చెవికెక్కించుకోలేదు. ఇక దుర్యోధనుడితో స్నేహం చేసిన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాటం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో తండ్రి మరణం తట్టుకోలేక పాండవుల మీదకి శక్తివంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అయితే అది ఆయుధాలు ఉన్నవారినే తప్ప నిరాయుధాలను దండించదు. శ్రీకృష్ణుడి సలహాతో పాండవ వీరులంతా తమ ఆయుధాలను వదిలేస్తారు. అలా పాండవులు యుద్ధంలో ఓటమి తప్పించుకుంటారు. ఇక భారత యుద్ధం పూర్తయిన తర్వాత కూడా అశ్వత్థామ తన స్నేహితుడు దుర్యోధనుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఓ రాత్రి పాండవుల శిబిరం మీద దాడి చేస్తాడు. పొరపాటుగా పాండవ పుత్రులైన ఉప పాండవులను సంహరిస్తాడు. ఉదయం జరిగింది తెలుసుకున్న పాండవులు ఆగ్రహానికి గురవుతారు. జరిగిన దానికి అశ్వత్థామ కారకుడని తెలుసుకుంటారు. అతన్ని వేదవ్యాసుడి ఆశ్రమంలో పట్టుకుంటారు. అశ్వత్థామ పాండవులకు మళ్లీ యుద్ధం మొదలవుతుంది. దీంతో అశ్వత్థామ అర్జునుడి కోడలు గర్భిణిగా ఉన్న ఉత్తర మీదకి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. నష్టం జరగక ముందే శ్రీకృష్ణుడు జోస్యం చేసుకుంటారు. ఉత్తరను కాపాడుతాడు. చిరంజీవైన అశ్వత్థామను కృష్టు వ్యాధితో రోజులు వెళ్లదీయమని శపిస్తాడు. గర్భంలో ఉన్న శిశువును చంపే ప్రయత్నం చేసినందుకు కృష్ణుడి శాపభారాన్ని మోస్తూ అశ్వత్థామ కుష్టు వ్యాధితో బాధపడుతూ ఇప్పటికీ జీవించి ఉన్నాడని పురాణ కథనం. అయితే అశ్వత్థాముని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుట ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కాని, దేవతలు, నాగుల వల్ల కాని అతడికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికే బతికి ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్ కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్ కొచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్లీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్ కు వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తూ ఉంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.